వీడియో చూసే ముందు ఒక్కసారి ఈ శ్లోకాన్ని అయితే వినండి. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న ఈ బీజిఎం ఒక తెలుగు కవి రచించిన శ్లోకం అని మీకు తెలుసా? ఆయనే పాల్కూరికి సోమనాథుడు. ఈయన ఒక తెలుగు కవి. ఈయన వరంగల్ జిల్లాలో జన్మించారు. సో ఈయన 13వ శతాబ్దంలోని కాకతీయుల కాలానికి చెందిన కవి. ఈయన ఒక తెలుగు మాత్రమే కాదు, కన్నడ అండ్ సాంస్క్రిట్లో కూడా ఎన్నో రచనలు చేశారు. అయితే ఈ శ్లోకం ఆయన రచించిన బసవ పురాణంలో శివతాండవం వర్ణిస్తూ రాసిన శ్లోకం. ఇలాంటి శ్లోకాలకు ఒక ఫార్మాట్ అయితే ఉంటుంది. ఈ శ్లోకంలో ఉన్న ఫార్మాట్ ఏమిటంటే మ్యాక్సిమం శ్లోకం మొత్తంలో తా అనే లెటర్ ఎక్కువగా యూజ్ చేశారు. ఇలాంటి పద్యాలని ఏకాక్షర పద్యాలు అంటారు. అంటే ఒకే అక్షరం యూజ్ చేసి శ్లోకం రాయడం. ఒక్కసారి ఈ శ్లోకం ఫుల్గా చదవడానికి ట్రై చేయండి. అండ్ ఈ శ్లోకం అర్థం ఏంటో కూడా ఇక్కడ మీకు ఇమేజ్లో యాడ్ చేశాను, ఒక్కసారి చదవండి. సో మెయిన్గా ఈ శ్లోకం అయితే శివుడు తాండవం చేస్తున్నప్పుడు ఆయన గజ్జల నుంచి డమరుకం నుంచి వచ్చే ఆ వైబ్రేషన్స్ని సోమనాథుడు ఈ అక్షరంతో వర్ణించాడు. సో ఇదండి మన తెలుగు కవులు మరియు వారి రచనల గొప్పదనం. మరి మీకు ఈ ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే షేర్ చేయండి. వీడియో చూసే ముందు ఒక్కసారి ఈ శ్లోకాన్ని అయితే వినండి. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న ఈ బీజిఎం ఒక తెలుగు కవి రచించిన శ్లోకం అని మీకు తెలుసా? ఆయనే పాల్కూరికి సోమనాథుడు. ఈయన ఒక తెలుగు కవి. ఈయన వరంగల్ జిల్లాలో జన్మించారు. సో ఈయన 13వ శతాబ్దంలోని కాకతీయుల కాలానికి చెందిన కవి. ఈయన ఒక తెలుగు మాత్రమే కాదు, కన్నడ అండ్ సాంస్క్రిట్లో కూడా ఎన్నో రచనలు చేశారు. అయితే ఈ శ్లోకం ఆయన రచించిన బసవ పురాణంలో శివతాండవం వర్ణిస్తూ రాసిన శ్లోకం. ఇలాంటి శ్లోకాలకు ఒక ఫార్మాట్ అయితే ఉంటుంది. ఈ శ్లోకంలో ఉన్న ఫార్మాట్ ఏమిటంటే మ్యాక్సిమం శ్లోకం మొత్తంలో తా అనే లెటర్ ఎక్కువగా యూజ్ చేశారు. ఇలాంటి పద్యాలని ఏకాక్షర పద్యాలు అంటారు. అంటే ఒకే అక్షరం యూజ్ చేసి శ్లోకం రాయడం. ఒక్కసారి ఈ శ్లోకం ఫుల్గా చదవడానికి ట్రై చేయండి. అండ్ ఈ శ్లోకం అర్థం ఏంటో కూడా ఇక్కడ మీకు ఇమేజ్లో యాడ్ చేశాను, ఒక్కసారి చదవండి. సో మెయిన్గా ఈ శ్లోకం అయితే శివుడు తాండవం చేస్తున్నప్పుడు ఆయన గజ్జల నుంచి డమరుకం నుంచి వచ్చే ఆ వైబ్రేషన్స్ని సోమనాథుడు ఈ అక్షరంతో వర్ణించాడు. సో ఇదండి మన తెలుగు కవులు మరియు వారి రచనల గొప్పదనం. మరి మీకు ఈ ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే షేర్ చేయండి.